ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్ లో దేశంలోనే అత్యంత కఠినమైన ఉపా చట్టం నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్ పొలిటికల్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కఠిన చట్టాల నమోదు మరియు ఏలూరు సభ అనుమతులపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో ఆది నుండి రావణ్ ను వెనుకేసుకొచ్చిన ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. రావణ్ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆయనను తాము గెస్ట్ గా కూడా పిలవలేదంటూ జడా శ్రవణ్ చేసిన సంచలన ప్రకటన మరియు రావణ్ మెడకు చుట్టుకున్న ఉపా కేసు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అరెస్టుల పర్వం కేవలం సాధారణ పోలీస్ కేసులకే పరిమితం కాకుండా దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కఠినమైన చట్టాల పరిధిలోకి వెళ్లడం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి కేసులో పోలీసులు ఉపా చట్టాన్ని ప్రయోగించడం చట్టపరమైన వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. సాధారణంగా ఉగ్రవాద నిరోధక చర్యల కోసం వాడే ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో ఈ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరిగింది. ఈ ఉపా చట్టం నమోదు కావడమే కాకుండా గత నెలలో ఏలూరులో జరిగిన భారీ సభ అనుమతుల చుట్టూ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈ కేసులో ఒక ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. నిన్నటి వరకు రావణ్ ను వెనుకేసుకొస్తూ కోర్టులో కూడా ఆయన తరపున గట్టిగా వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు కానీ తన సంస్థకు కానీ ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు రావణ్ ను సభకు తాము గెస్ట్ గా కూడా పిలవలేదని, పిలవని పేరంటానికి వచ్చి ఆయన అక్కడ రచ్చరచ్చ చేశాడంటూ జడా శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించడం వెనుక ఉన్న అసలు సీన్ ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. రావణ్ తో నేను హార్డ్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లల మీద, మల్లం గ్రామంలో చిన్నపిల్లల మీద జరిగిన కుల వివక్ష సందర్భంలో నాకు పరిచయం. ఆ సందర్భంలో బాధితులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు శ్రవణ్ గారు, మీరు కూడా నాకు కొంత సహకారం అందించండి, ఆ బాధితుల తరపున పోరాటం చేయటంలో నాకు న్యాయ సహకారం అందించండి. ఖచ్చితంగా న్యాయ సహకారం అందిస్తామన్న సందర్భంలో నాకు పరిచయం. ఆ తర్వాత రావణ్ నేను మాట్లాడుకున్నది హార్డ్లీ 1-2 టైమ్స్ మాత్రమే. సో నాకు అంత వ్యక్తిగతంగా పరిచయం అయితే ఏం లేదు. నేను అనుకోవటం రావణ్ వెనకాల ఒకవేళ వైసీపీ ఉండి ఫండింగ్ చేసి అట్లా ఏమన్నా మాట్లాడిస్తుందా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తీయాలి బయటికి. అది మనం ఆధారాలు లేకుండా రావణ్ మీదో వైసీపీ మీదో బురద చల్లటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రమైన ఏలూరు సభ వివరాలను పరిశీలిస్తే గత నెలలో ఏలూరు నగరంలో జడా శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలోనే యూట్యూబర్ ప్రశ్న రావణ్ వేదికపైకి వచ్చి నోటికి పని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు అత్యంత అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన జనసేన శ్రేణులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు రావణ్ పై రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే పోలీసులు రంగంలోకి దిగి రావణ్ ను అదుపులోకి తీసుకోవడం, ఆపై లోతైన విచారణ తర్వాత ఉపా సెక్షన్లను చేర్చడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేస్తూ అసలు ఆ ఏలూరు సభకు అనుమతులు ఎవరిచ్చారు, నిర్వాహకులు ఎవరు అనే కోణంలో లోతైన విచారణ ప్రారంభించారు. ఈ దర్యాప్తు నేరుగా సభ నిర్వాహకుడైన జడ శ్రవణ్ కుమార్ వైపు తిరగడంతో తన మెడకు చట్టపరమైన ఉచ్చు బిగుసుకుంటుందని భావించే ఆయన అనూహ్యంగా ఈ యూటర్న్ తీసుకున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సభలో మాట్లాడిన వ్యక్తి బాధ్యతతో పాటు సభను నడిపించిన వారికి కూడా చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉండడంతోనే జడా శ్రవణ్ కుమార్ రావణ్ కు దూరం జరిగారని తెలుస్తోంది. ఒక బహిరంగ సభలో లేదా వేదికపై ఎవరైనా చట్ట విరుద్ధమైన లేదా సమాజంలో దేశద్రోహం లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి కేవలం మాట్లాడిన వ్యక్తి మాత్రమే కాకుండా సభా నిర్వాహకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని గతంలో గౌరవ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులను ఇచ్చింది. సభలో ఎలాంటి కంటెంట్ డెలివరీ అవుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత నిర్వాహకులపైనే ఉంటుందని న్యాయ నిబంధనలు చెప్తున్నాయి. ఈ చట్టపరమైన లూప్ హోల్స్ అన్ని తెలిసిన సీనియర్ న్యాయవాది కాబట్టే జడా శ్రవణ్ కుమార్ ముందస్తు జాగ్రత్తగా రావణ్ తో తమకు ఉన్న సంబంధాలను తెంచుకున్నట్లు స్పష్టమవుతుంది. రావణ్ పై నమోదైన ఉపా చట్టం అనేది అత్యంత కఠినమైనది. ఇందులో బెయిల్ రావడం కూడా చాలా కష్టతరంతో కూడుకున్న వ్యవహారం. ఎప్పుడైతే కేసు తీవ్రత దేశద్రోహం మరియు ఉగ్రవాద నిరోధక సెక్షన్ల పరిధిలోకి వెళ్ళిందో, అలాగే పోలీసులు సభ అనుమతుల చుట్టూ దర్యాప్తును కేంద్రీకరించారో వెంటనే జడా శ్రవణ్ కుమార్ కోర్టులో రావణ్ కు అనుకూలంగా వాదించిన పాత స్టాండ్ ను పూర్తిగా మార్చుకున్నారు. గతంలో రావణ్ ను సమర్థిస్తూ మాట్లాడిన లాయర్ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు అని అనడం చట్టపరమైన చిక్కుల నుండి సేఫ్ సైడ్ కావడానికేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామం రావణ్ కేసులో పోలీసులకు మరింత బలాన్ని ఇచ్చే అవకాశం ఉందని లీగల్ నిపుణులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మరియు బహిరంగ వేదికలపై చేసే
విమర్శలు ఎంతటి తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ జడా శ్రవణ్ కుమార్ యూటర్న్ ఎపిసోడే నిరూపిస్తోంది. రావణ్ ను వెనుకేసుకొచ్చిన ప్రధాన శక్తే ఇప్పుడు దేశద్రోహం చట్టాల భయంతో దూరం జరగడంతో ప్రశ్నారావణ్ కేసు మరింత క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో జడా శ్రవణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనేది, మరియు ఈ ఉపా కేసు న్యాయస్థానంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి యూట్యూబర్ రావణ్ ఇష్యూలో ఉపా చట్టం నమోదు కావడంపై మరియు న్యాయవాది జడా శ్రవణ్ తీసుకున్న ఈ తాజా యూటర్న్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.